నమస్కారం. అయితే ఇక్కడున్న నా పేరు వచ్చేసి రవిప్రకాష్. మా ఊరు వచ్చేసి ధన్వాడ. ఇక్కడున్న పేషెంట్కి నేను కొడుకుని అవుతా. అలా అసలు మా నాన్న వచ్చిన స్థితి చూస్తే ఇంకా మా నాన్న అసలు చావుతో ఇంటికి వెళ్తాం అనుకున్నాం. కానీ నేను సినిమాలో చూసిన ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది ఇప్పుడు. డాక్టర్లు దేవుళ్ళని అదొక సినిమాలో కూడా చూసిన, కానీ ఇక్కడ నిజంగా దేవుళ్ళలాగా కాపాడిండ్రు. ఎందుకంటే అసలు ఆ పొజిషన్ చూస్తే అట్లీస్ట్ ఛాయిస్ లేదు, అసలు 0.5% ఛాయిస్ లేదు. అలాంటి స్థితి నుండి ఇక్కడ ప్రణయ్ కార్డియాక్ కేర్లో సార్ ఇచ్చిన నమ్మకం, వెంటిలేషన్ పైన 4 days ఉండి ఆ 4 daysలో ఎంజియోగ్రామ్ కానీ వెంటిలేషన్లో స్టంట్ కానీ అసలు మేము ప్రణయ్ సార్ని ఒక దేవుళ్ళలాగా భావించినాం. ఎందుకంటే అసలు మేము అనుకోలే అసలు క్యూర్ అవుతాడని. సార్ ఇచ్చిన నమ్మకం మాకు బాగా భరోసా ఇచ్చింది. అలాగే పేషెంట్ ఈ స్థితికి రావడానికి ఇక్కడ ఉన్న ఎంటైర్ ఈ ఐసీయూ వార్డులో ఉన్న బాలరాజ్ సార్ కానీ, అలాగే మల్లేష్ సార్ కానీ, ఇక్కడ సిస్టర్స్ కానీ చాలా కష్టపడ్డారు, చాలా కేరింగ్. అలాగే ఇక్కడ ఉన్న వార్డు బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. అంటే క్లీనింగ్ కానీ కేరింగ్ కానీ చాలా నచ్చింది నాకైతే. ఇక్కడ ఉన్న హాస్పిటల్లో చాలా నీట్నెస్ ఉంది. అసలు నాకు మాటలు రావట్లేదు యాక్చువల్గా. అంటే వచ్చిన పొజిషన్ చూసి ఇప్పుడు ఇంటికి మేము సంతోషంగా వెళ్తున్నామంటే ఇక్కడ ఉన్న డాక్టర్ల శ్రమ మాకు బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న డాక్టర్ల శ్రమ అనేది మేము 24 hours నేను మేల్కోతో ఉండి చూస్తున్నా. ఎవ్రీ అవర్ నేను అబ్జర్వ్ చేసిన. అసలు నేను సినిమాలో ఒక్కటి చూస్తున్నా యాక్చువల్గా, కానీ ఇక్కడ నేను దేవుళ్ళని భావించిన అది నిజంగా ప్రూఫ్ అయిపోయింది. అలాగే ఇక్కడ కార్తీక్ సార్ కానీ వాళ్ళు చాలా మాకు సహకరించింది. అసలు ఖచ్చితంగా మీ నాన్నని బతికిస్తామని ఒక నానుడి ఉంది కదా, ఆ నానుడితో మాకు అది ఆ యొక్క వాక్యం నిజం చేసింది. ఎందుకంటే మేము వచ్చిన పరిస్థితి చాలా క్రిటికల్. అసలు వెంటిలేషన్ పైన 4 days మా నాన్నని రికవర్ చేసిందంటే అసలు ప్రణయ్ సార్కి ఎంటైర్ బృందానికి పాదాభివందనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్.